హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రిషి విలేజ్ వ్లాగ్స్. నేను ఈరోజు మీ అందరికీ ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అది మా రిషికి మా నాన్నగారు సైకిల్కి సర్ప్రైజ్గా గిఫ్ట్ చేశారు. దాని గురించి ఒక చిన్న వీడియో, మా హ్యాపీనెస్ అందరూ మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో షేర్ చేస్తున్నాను. మా మరిది గారు, మా చెల్లి మా బిల్లుని సర్ప్రైజ్ చేయడానికి బయటికి తీసుకెళ్ళారు. మేము ఈలోపు సైకిల్కి డెకరేషన్ అంతా చేసేసాం. చిన్న 2 బెలూన్స్ కట్టాం. యాక్చువల్గా అయితే ఆ సైకిల్ ఆగస్టు 15కి కొందామని చెప్పి అనుకున్నాం. ఈలోపు ముందుగానే మా నాన్న తీసుకొచ్చారు సైకిల్. మా నాన్న మా మరిది గారు వెళ్ళి, బిల్లుకి తెలీదు, ఏదో చిన్న చాక్లెట్ గిఫ్ట్ ఇస్తున్నాం అనుకున్నారు, కానీ అది ఎక్స్పెక్ట్ చేయలేదు వాడు. తీసుకుందాం అనుకున్నాం, కానీ మేము ఈలోపు వాడికి తెలియకుండా తీసుకొచ్చి పెట్టేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాడు. చాలా హ్యాపీ అంటే చాలా హ్యాపీ. ఆల్మోస్ట్ ఏడ్ చేశాడు. హ్యాపీ టీయర్స్ అనమాట. ఎప్పుడు తీసుకున్నారు తాతయ్య అంటే, ఎప్పుడు 2 వీక్స్ అయిపోతుంది, కానీ నీకు చెప్పలేదు, సర్ప్రైజ్గా ఏడుస్తున్నాడు. చూడండి మా బాబాయ్ ఫీలింగ్స్. చాలా హ్యాపీగా ఉన్నాడు. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాడు సైకిల్ కావాలని. అనుకోకుండా వాడికి తీసుకెళ్ళి కొనుక్కుందాం అన్న మూడ్లోనే ఉన్నాడు, కానీ నిజంగా కొనుక్కొచ్చి ఇంట్లో పెట్టామని అనుకోలేదు. ఇంకా అలాగా చాలా హ్యాపీగా గడిచింది ఆ రోజంతా. తను కూడా బాగా సర్ప్రైజ్ ఫీల్ అయ్యాడు, హ్యాపీనెస్గా ఉన్నాడు. తన హ్యాపీనెస్ అయితే మాటల్లో చెప్పలేం. ఇంకా అలా ఫస్ట్ తను కూర్చున్న తర్వాత మా మదరు ప్రేయర్ చేసి మా చిన్న బాబు, మా మూడో బాబు అందరూ కూర్చుని హ్యాపీగా ఉన్నారు. అలాగే ఈ వీడియో చేయడం జరిగింది. తను మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. చిన్న సర్ప్రైజులు తెలియకుండా ఇస్తే పిల్లలు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా, అలాగే తను కూడా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వాళ్ళ తాతయ్యకి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాడు. ఆగస్టు 15కి నేను బయటికి తీసుకెళ్ళి నాకు నచ్చిన కలర్ నాకు సైకిల్ తీసుకుని తాతయ్య అన్నారు. సరే మనం ఆగస్టు 15కి వెళ్దాం, నీకు కూడా హాలిడే ఉంటుంది కదా, తీసుకెళ్దాం అనుకున్నాం. కానీ అంతకు ముందుగానే మేము తీసుకున్నాము సైకిల్. ఆగస్ట్ 15కి ఒక 10 డేస్ ముందుగానే సైకిల్ తీసుకుని ఇంట్లో పెట్టాం. ఆగస్ట్ 15th రాకముందే మేము ఆ సైకిల్ గిఫ్ట్ చేసామన్నమాట. తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అలా సైకిల్ ఎక్కిన తర్వాత బయటికి తీసుకెళ్ళి మా మరిది గారు, మా నాన్నగారు కలిసి తనకి సైకిల్ నేర్పించడం స్టార్ట్ చేశారు. మా చిన్నాడు కూడా మంచి హడావిడిగా ఎక్కేస్తున్నాడు సైకిల్ వాళ్ళ అన్నయ్య దగ్గర. అలాగే మా చిన్నబాబు కూడా వచ్చి ముందు కూర్చున్నాడు. ఆ రోజంతా చాలా హ్యాపీగా గడిచిపోయింది. ఏదేమైనా కానీ బిల్లు అయితే చాలా హ్యాపీగా ఉన్నాడు. రిషిరాజ్ అయితే తను చాలా హ్యాపీగా ఉన్నాడు. వాళ్ళ తాతయ్యతో మురిసిపోతున్నాడు. వాళ్ళ తాతయ్యకు ముద్దులు పెట్టేసి తన ఆనందాన్ని షేర్ చేసుకున్నాడు. చూడండి వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారో, బ్రదర్స్ ముగ్గురు. బిల్లు అయితే ఆల్మోస్ట్ కొంచెం ఏడుస్తున్న ఫీలింగ్లోనే ఉన్నాడు, ఆనంద బాష్పాలు. ఇంకా ఆ రోజంతా కొంచెం మిక్స్డ్ ఫీలింగ్స్ ఉన్నాయి. హ్యాపీగా, కొంచెం ఆశ్చర్యంగా అలా ఉన్నాడు. అప్పుడు చెప్తున్నాడు అనమాట, ఎప్పుడు కొన్నాం అనుకున్నాం ఈ సైకిల్ అంటే. ఎప్పుడు అంటే 10 రోజులు అయింది అని చెప్పారు. వాడు షాక్ అయ్యాడు, 10 రోజులు కొన్నారా అని చెప్పి. ఇంకా వాళ్ళ తాతయ్యకి కొంటాడని నాకు తెలుసు అని చెప్పి ముద్దులు పెట్టుకుంటున్నాడు. అలా హ్యాపీగా జరిగింది. ఈ విషయాన్ని మీ అందరితో షేర్ చేసుకున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. రీసెంట్గా నా ఛానల్ 500 సబ్స్క్రైబర్స్ అయ్యారు, అందుకని ఇంకా హ్యాపీగా ఉన్నాను.